మొదటి సంకీర్తన మొదటి చరణం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నారు. కీర్తన గ్రంథం మొదటి కీర్తన ఈ వచనము బైబిల్ మొత్తానికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది. ఇది ఏ మార్గంలో నడిస్తే ఆశీర్వాదం కలుగుతుందో, ఏ మార్గంలో నాశనానికి నడిపిస్తుందో చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ వచనము భక్తిహీనత వైపు మనిషి ఎలా ఆకర్షింపబడతాడో ఒక క్రమ పద్ధతిలో వివరించబడింది. అంటే నడక. ఇది కేవలం ఆలోచన స్థాయి. ఆలోచన సంబంధమైన దుష్ట ఆలోచనలు వినటం లేదా వాటిని అనుసరించటం. రెండవది నిలవటం. ఆలోచన క్రియగా మారుతుంది. పాపులతో కలిసి సమయాన్ని గడపటం, వారి జీవన శైలి అలవాటు చేసుకుంటారు. మూడవది కూర్చుండుట. ఇది స్థిరపడిపోవటం. పాపంలో ఆనందిస్తూ దైవిక విషయాలు ఎగతాళి చేసే స్థాయికి చేరుకోవటం. ఇక్కడ అపహాసకులు అంటే ఉదాహరణకు నోవాహు కాలం. నోవాహు ఓడ నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల వారు ఆయనను చూసి అపహసించి వారు దుష్టత్వంలో స్థిరపడిపోయారు. ఇక రెండవది పాపుల మార్గం అంటే లోతు కాలంలో లోతు మొదట సొదొమ వైపు గుడారం వేసుకున్నాడు. తర్వాత ఊరిగవినికి చేరుకున్నాడు. చివరికి అక్కడే స్థిరపడిపోయాడు. ఇది ఎంతో నష్టాన్ని కలిగించింది. ఇక మూడవది దుష్టుల ఆలోచన. రెహబాము. ఇశ్రాయేలు రాజు అయిన రెహబాము పెద్దల సలహాలను విడిచి తనతో పెరిగిన యవనస్తుల ఆలోచన చెప్పున నడిచి రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సోషల్ మీడియా, ఇంటర్నెట్ చూస్తుంటే మనము అనుసరించేటటువంటి వ్యక్తులు, ఆలోచనలు మన మనస్తత్వాన్ని మారుస్తాయి. మనలో అపవిత్రాన్ని ప్రోత్సహించి వాటికి దూరంగా ఉండటమే నడవకపోవటం. ఈరోజు స్నేహితుల ప్రభావం, వారితో కలిసి నిలబడటం సులభం, కానీ పాపానికి రాజీ పడొద్దని చెప్తుంది. నేటి సమాజంలో దేవుని నియమాలు పాటించినటువంటి అపహాసకులు చేసేటటువంటి విధానాలు అవలంబించొద్దు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14-15 వచనాలు. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసొమ్మగును, మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతను బాగుగా కనిపెట్టుకును. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిను చెరుపును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులు సహవాసము చేవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేవాడు చెడిపోవును. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ సహవాసం ఎవరిది? పరిశుద్ధ దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించటానికి నీ కొరకు ఆలోచిస్తున్నారు. నీ జీవితము, నీ స్నేహాలు, నీ పరిచయాలు, నీ నడతను గురించి కూడా జీవగ్రంథంలో తెలియపరచబడుతుంది. దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ నిజ స్నేహితుడు యేసయ్య. నీ నిజ స్నేహితులు ఎవరో కామెంట్ రూపంలో తెలియపరచు. నీ కొరకు